श्री सीता कुजकुंकुमांकितनो शृंगार मनोच्युतः राम सुगुणाखरो खगरद श्रीवत्सवक्षास्तव पायात्वा भगवान् యజ్ఞోపవీతం గోత్ర ప్రవరాలు మధుపర్కం ఇవన్నీ కూడా క్రియాత్మలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టాలు. ఆ నూతన వస్త్రాల యొక్క సమర్పణ మనిషి శారీరకమైనటువంటి సౌందర్యాన్ని పెంచే ఎదురుదాడి జరగలేదు. దశరథుడు కూడా 60,000 సంవత్సరాలతో పరిపాలించాడు అయోధ్యని. 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు కాదు, 60,000 సంవత్సరాలు. ఆ 60,000 సంవత్సరాల పాలనా వ్యవస్థలో ఆయనకు వృద్ధాప్యంలో కలిగింది సంతానం. అది కూడా ఋష్యశృంగ మహర్షి ఆయన పుత్రకామేష్టి యాగాన్ని చేయిస్తే ఆ పుత్రకామేష్టి యాగములో అగ్నిదేవుడు పాయసానాన్ని ప్రసాదిస్తే ఆ పాయసాన్న ప్రభావం చేత రామలో మహనీయులు జరగబోయేటువంటి అంశాన్ని వారు అవలంబనం చేసుకుంటారు. ఈ ధర్మరక్షకుడు పెళ్ళై ఆనందంగా ఇంట్లో ఉండడం కాదయ్యా, ఈయన దుష్ట సంహారం చేయవలసిన బాధ్యత ఒకటి ఉంది. రామావతారం యొక్క విశేషమే అది. అయోధ్యలో ఉండడం కాదు. శ్రీరాఘవుడు ఆయన మించిన దైవం మరో దైవం లేదని అన్నమాచార్యుడు కూడా అన్నాడు. దేవదేవుడు రాముడు మరో లక్ష్మీ కళ్యాణం అంటూ మరో చక్కటి సంకీర్తన వినండి. శరణము నీయవయ్యా